మా సోదరి సోదరులందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిజంగా కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది ఐక్యంగా కుటుంబాలతో వచ్చి ఇంత పెద్ద పండుగ వాతావరణం మొట్టమొదటిసారి ఆర్గనైజ్ చేసినటువంటి సుందరరాజు గారికి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా కూడా అభినందించాలి. కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది నాకేందుకు అనే రోజులు నా రోజుకి వారం రోజులైనా పట్టేటట్టు నాకు తెలిసింది. అందరినీ పిలవడానికి ఇంట్లో పేరుతో అయితే పిలిచిన విధంగా ఆర్గనైజ్ చేసినందుకు మరి వారి కమిటీ సభ్యులకు కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వెంకటేశ్వర గారికి, మన పార్లమెంట్ సభ్యురాలు సోదరుని కావ్య గారికి, పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నిజంగా కూడా చాలా సంతోషంగా మీ అందరి విధంగా గెలవడం నా అదృష్టంగా భావిస్తుంది. ఎందుకంటే ఎందులో నిన్నగాక మొన్న మా ఆఫీస్ లో మీటింగ్ అయితే ఒక టాపిక్ వచ్చి యాదవ్ల గురించి మాట్లాడుకోవడం జరిగింది. నేను గత 10-15 ఏళ్ళ ఎప్పుడు పెళ్లికి పోయినా పొద్దుగా లేచి లిస్టు చూసుకొని భోజనాల వరకు మాత్రం యాదవ్ పోయి ఎందుకు అంటే అలా నా స్వార్థం ఉన్నది. సొంత ఆటలుంటాయి, మంచి సెలెక్టర్ వచ్చి పోతాడు అని నేను ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా అంత దూరం అయినా కానీ అక్కడికి పోయి మాత్రమే తినేది. అదే మొన్న 3 రోజుల కింద జిల్లా కమిటీ మీటింగ్ లా ఇదన్నీ చెప్పి లాస్ట్ కుమార్ అని చెప్పి మన 47 డివిజన్ల కుమార్ యాదవ్ దగ్గరికి పోయి అడిగారు. అన్ని చెప్పి పోయి వచ్చేటప్పుడు చెప్పుకుంటూ వస్తే ఏం చేసేమో కదా అన్నా 29వ తారీఖు నాడు బోనాలు ఉన్నాయి, ఇంకా ఫంక్షన్ ఉన్నది, తప్పకుండా రావాలని 3 సార్లు అన్నాడు. సరేలే అన్నా. 4వ సారి అన్న 2 ఏడాది పోతాను అన్నాడు. అంటే తప్పకుండా వస్తాడని చెప్పి అంటే నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నిజంగా కూడా యాదవులు అనేది వెంకటేశ్వర స్వామి దగ్గరికి తిరుపతి దగ్గరికి పోయిన మొట్టమొదటి కాలం తీసి నిద్రలేపేది వారే. ఇవాళ కనుమ దైవం అంటే వెంకటేశ్వర స్వామి అంటే కూడా ఆ శ్రీకృష్ణ స్వామి గారి దైవం ఇవాళ వెంకటేశ్వర స్వామి అంటారు. మరి మొదటికేది కూడా నేను అర్థం చేసిన చాలా కులాల వల్ల తక్కువ ఎక్కువ పేద చాలా కింద ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ యాదవుల నాకు తెలిసి మాక్సిమం మంచిగా ఎదిగిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే కష్టాన్ని నమ్ముకొని పొద్దుగా చేస్తూ వెళ్తారు కాబట్టి వాళ్ళు నిజంగా కూడా అందరూ కూడా ఎక్కడ చూసినా వాళ్ళ కుటుంబాలలో పోయినా మినిమం స్టేజ్ లో ఉంటారు. ఏది జీవితాలు కాబట్టి ఎక్కడో ఉండొచ్చు కొంత లేక కాదు, కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రేమ ఆప్యాయత ఇలా మేమున్నాం అన్న చెప్పినాను. ఇంకోటి మా కమిటీలో మా డివిజన్ ప్రెసిడెంట్ కూడా 5 ఇచ్చిన డివిజన్ ప్రెసిడెంట్ కూడా ఆఖరి మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కూడా వంక సభ యాదవ్ అంటే ఎందుకంటే నాకు మొన్న లిస్ట్ అంతా చూస్తే ఓసీలో భక్తులు వెళ్ళడం నా డివిజన్ల కంటే దొరకలే, కానీ ఎక్కువ శాతం యాదవ్ దొరికింది డివిజన్లలో. ఇలా తోటైపోయిన నోటు కూడా నాకు పేరు చెప్పడానికి కుమార్ గారు తోటైపోయిన డివిజన్, 4వ డివిజన్ శ్రీధర్ యాదవ్ అన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏమైనా అందరితో పాలు పంచుకోవటం, ఇంతమంది మిత్రులను కలవటం చాలా సంతోషంగా ఉన్నది. మరోసారి శ్రీకృష్ణ అసలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. ఈ పండుగ ఫస్ట్ టైం ఈ కన్వెన్షన్ లో ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి మన యాదవ్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్, ఎక్స్ కూడా చైర్మన్ సుందరరాజ్ అన్న గారికి, అట్లాగే మన స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్న గారికి, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర గారికి, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ కి, మీడియా మిత్రులకి,
గొల్ల కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పైన నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం ఇక్కడ కండక్ట్ చేయడము, ఇంత సక్సెస్ పండుగలు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి. దానికి ఫస్ట్ నేను సుందరరాజు అన్న గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మన భారతదేశం అంటేనే అనేక కులాలు, అనేక మతాలు, భిన్నత్వంలో ఏకత్వం. సో మన పూర్వీకుల సంస్కృతి సంప్రదాయాన్ని మన పిల్లలకి పరిచయం చేస్తూ జరుపుకునే ఈ పండుగలు మనమందరం కలిసికట్టుగా అన్ని మన బంధువులు కానీ మిత్రులు కానీ అందరూ కలుసుకునే సందర్భాలుగా ఈ పండుగలు ఉండాలి. రానున్న రోజులలో కూడా శ్రీకృష్ణుడు చెప్పినట్టు న్యాయం ధర్మం వైపే ఎప్పుడు గెలుపుంటుంది. ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడిని నమ్మిన అర్జునుడు వెనుకబడలేదు, ఆయన విజేతగా నిలిచున్నాడు. కాబట్టి భగవద్గీత చదివినా కూడా మన జీవన విధానం ప్రతిరోజు మనం ఎట్లుండాలి, మన లైఫ్ ఎట్లుండాలి, మనం ఎట్లాంటి సంగతులు నేర్చుకోవాలి అనేది భగవద్గీతలో ఉంది. కష్టం వచ్చినప్పుడు కూడా ఎట్లా ఎదుర్కోవాలనేది కూడా మనం భగవద్గీతలో చూడొచ్చు. కాబట్టి అంతకుముందు స్కూల్స్ లలో భగవద్గీత పఠనం ఉండేది, ఇప్పుడు కూడా ఉంటుంది. కానీ అదొక మన లైఫ్ సబ్జెక్ట్ లెక్క తీసుకుంటే కనుక రానున్న రోజులలో కోపాలు, అశాంతులు ఇలాంటి అన్ని పోయి మనశ్శాంతిగా ఉంటాం మనము. ఇంతకు ముందు అమ్మగారు చెప్పినటువంటిది రాజకీయాల గురించి చెప్తే అసలు గెలుపు అనేది చూపించింది ఎవరు? ఫస్ట్ శ్రీకృష్ణుడు. ఎంతమందినైనా కూడా గెలవచ్చు యుద్ధంలో, జస్ట్ బుద్ధితో గెలవచ్చు, తెలివితో గెలవచ్చు, ఓపికతో గెలవచ్చు అని నిరూపించినాడు. కాబట్టి ఆ దైవం మన ముందున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎన్నుకున్న మార్గంలో మనం కావాలనుకున్నది తప్పకుండా ఆ గోల్ రీచ్ అయ్యి తీరుతామని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజు ఇక్కడ వచ్చిన కుటుంబ సభ్యులందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నా. రానున్న రోజులలో కూడా అన్నగారిని మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్లాంటి పండుగలు మళ్ళీ మళ్ళీ జరగండి, ఇక్కడ అందరం కలుసుకుందాము. మీరందరూ కూడా నన్ను మంచి మెజార్టీతో గెలిపించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా నన్ను మీ ఆడబిడ్డగా రిసీవ్ చేసుకున్నందుకు, స్వీకరించినందుకు సంతోషంగా ఉంది. అందరికీ కూడా మరోసారి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.